అంటే ఇప్పుడు పిల్లల్నే ముట్టుకోలే. సో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ఫంక్షన్స్ ఇవి ఏం చేయలేరా వాళ్ళు? ఫంక్షన్ ఎక్కడ వాళ్ళకు గింత ఎంటికలు తీయాలి ఏం చేయాలి నానే చేసిండు. ఓకే. వాళ్ళ తాత వీళ్ళకేం చేసిండు, వాళ్ళకి ఒక అంగిపోయి సుధగొండే, ఒక బిస్కెట్ సుధగొండే కొనలేదు. ఆడబోరగండి మీరు 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ చూసిరు, వీళ్ళని అప్పుడే పట్టుకొని తన్నాలే కదా. ఈ 5-6 నెలల బట్టి వచ్చి ఏర్పడ్డారు, ఇద్దరికి నీరు ఆయిట్ ఊనంగా ఏర్పడ్డారు. 5-6 నెలలు పోయింది వచ్చింది. ఇప్పుడు సంగి నాట్ల కాంచి సంక్రాంతి కాంచి వచ్చి ఉన్నది ఈడ. ఆ పోరగన్న నేనే బడికేసుకుంటా, నేను ఇక్కడనే ఉంటా అని ఉన్నది. నాకు అక్కడ నేను పోయే ఇన్ని రోజులు బట్టి మీ నాన్న చాదలేదా సాత్తడు పోయే కొట్టిండని అత్తని మా ఇంటికి మామయ్య అని అత్తే పోయే నువ్వు మామ నీకు అని అన్నావు. పోయే అంటే నేను పోను మామయ్య, నేను ఇక్కడనే ఉంటా, నేను గుడి చేసుకొని ఉంటా, నేను గుడి చేసుకొని నా పిల్లలు పట్టుకొని బతుకుతా, చేసుకుంటే ఇంకో దాన్ని చేసుకొని అని అన్నది. నాదేందో నాకు పెడితే నేను పట్టుకొని బతుకుతా అంటే ఫోన్ అంటుంది కదా బిడ్డ, గంత మంచిగా ఫోన్ అనగా మనం బొమ్మని ఎట్లంటాం, పెద్ద మనసులో చెప్పిపోయాను. కానీ ఆమె పోవాలనుకుంటే పోతుండే, వాళ్ళ ఆస్తి కూడా ఉందంట, కానీ భర్త ఉండాలి. నా కొడుకు నా బిడ్డలు పట్టుకొని ఇక్కడ అత్తగారింటి కాడ ఉండాలి, కానీ అవ్వగారింటి కాడ ఉంటే నా వారు దాన్ని వచ్చి ఉంటున్నది పోయి బతుకుతాం కదా అనుకున్నది. బతుకుతాం అనుకుంటే దాని పానమే తీసురు, దాన్ని సుధా చంపుదాం అనుకున్నారు, దాన్ని చంపుదాం అనుకున్నారు. కానీ దానికి ఆవుసు ఉంది. ఇక ఈ పిల్లలను మంచిగా మొన్నడుతుంది వీళ్ళు పంచాయతీ అయిన కాడ నుంచి అప్పుడప్పుడు తీసుకుపోతాడట ఆదివారం. ఇక రికం ఉంటలేరు. నేను సుధా చూసిన ఏమో గిప్పుడు పోతారు గైడ్కి, గిప్పుడు గైడ్కి వినమని అంటారు అనుకున్నా, కానీ ఇక గైడ్ అనేది గిరి పాడుపడ్డది. అప్పుడప్పుడు పోరగాండు ఆదివారం నాడు ఆయనకి ఈడ లీవ్ ఉంటుంది, ఫాతిమాలో చేస్తాడు. ఇక ఫాతిమాలో చేస్తే ఆ పొల్లగాండు ఆదివారం ఇంటికాడ ఉంటారు కదా, ఉన్న వాళ్ళ ఆయనతో తీసుకుపోయిండట. నమ్మింది, కొద్దిగా మంచిగా చూసుకున్నట్టు. ఇక నన్న బుద్ధి వస్తుంది కావచ్చు, కొద్దిగా కష్టపెడతాడు, ఇంకా కొద్దిగా అయితే ఇంకా రేవుకి వస్తాడు కదా, తోలితేనే బుద్ధి వస్తుంది అనుకున్నది. ఆ పోరి నమ్మింది.